పారిపోయి ఉంటాడు. అది వైఎస్ఆర్ బ్లడ్ కాబట్టి ఈరోజు వెన్ను చూపించకుండా ఈ పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా మన అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించిన దాఖలాలు మనం అందరం కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో చూశాము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ఆశయాల పునాదుల మీద ఈ వైఎస్ఆర్ జెండాను జగన్మోహన్ రెడ్డి గారు నాటినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమై వైఎస్ఆర్సీపీని చంపేయాలని చూశారు, చిదివేయాలని చూశారు, అడ్రస్ లేకుండా చేయాలని కూడా చూశారు. కానీ జగన్ గారు మొక్కు అని ధైర్యంతో మీ అందరి సహాయ సహకారాలతో 12 సంవత్సరాలు ఏ విధంగా పోరాటం చేస్తూ ఇద్దరితో స్టార్ట్ అయిన వైఎస్ఆర్సీపీని ఈరోజు దేశంలోనే అతిపెద్ద 4వ పార్టీగా తీసుకొచ్చారు అంటే మన అందరం కూడా గర్వపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ అందరి చరిత్రను తిరిగి రాసిన చరిత్రకారులు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా చెప్పగలరు. ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 2-3 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రధానమంత్రితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా గర్వంగా చెప్పగలరు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా పెద్ద మనసుతో తాను 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి వ్యక్తి కష్టాన్ని చూసి దాన్ని దూరం చేయాలని ఒక కుటుంబ సభ్యుడిగా ఆలోచించాడు. కాబట్టి ఈరోజు 1,45,000 కోట్ల రూపాయలని పేదవాళ్ళకి సంక్షేమ రూపంలో అందించిన సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గర్వంగా చెప్పగలరు. ఈరోజు గల్లీలో బాధుడని కొంతమంది మొరుగుతున్నారు. వాళ్ళకి నేను ఈ మీటింగ్ నుంచి సవాల్ చేస్తున్నాను. మీ 14 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జగనన్న ఈ 3 సంవత్సరాల కాలంలో ఇచ్చినన్ని సంక్షేమ పథకాలను మీరు ఇచ్చారా? ఎప్పుడైనా ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేశారా అని సవాల్ చేస్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పెట్టిన వాటిని కూడా ఎత్తేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకి తూట్లు పడిచిన గనుడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు 3 సంవత్సరాల తర్వాత మొద్దు నిద్రపోయిన తెలుగుదేశం పార్టీ లేచి ఈ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది, జగన్ అప్పులు చేసేస్తున్నాడు, ప్రజలంతా కష్టాల్లో ఉన్నారని అగటి కళలు కనడమే కాకుండా తమకు అనుకూల మీడియాలో ప్రచారం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో మనకి రావాల్సినవి రాకుండా పోవడానికి ఓటు నోటు కేసులో ఆయన కేసీఆర్ కి సరెండర్ అవడం వల్ల కాదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రధానమంత్రి కూడా అప్పులు చేస్తారు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్పులు చేస్తారు. ఎందుకు? ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం ఎలా ఉందో కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రతి రూపాయికి లెక్క ఉంది, పారదర్శకత ఉంది. ఎక్కడ అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరి అకౌంట్లకి నేరుగా రావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు మనం చూసాం, జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఒక పెన్షన్ కావాలంటే వాళ్ళ కాళ్ళు మొక్కాలి, ఒక ఇల్లు కావాలి అంటే వాళ్ళకి లంచం ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం, ఇచ్చే అరకొరకి వాళ్ళ ఇంటి చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన అవసరం. కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి గాంధీ గారు ఏదైతే కలగన్నారో గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ప్రజల వద్దకే పాలన అంటూ వారి సమస్యలు వారింటి దగ్గర
ఇది నేను ధైర్యంగా గర్వంగా కూడా చెప్పగలను. ఏవైనా ఒకటి రెండు మిస్ అయినా అర్హత లేకపోవడం వల్ల లేదా వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్ప ప్రభుత్వం నుంచి ఎప్పుడూ కూడా కోత కోయాలన్న ఆలోచన లేదు అనేది ముందు మీరు తెలుసుకోండి, తర్వాత ప్రజలకు తెలియజేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఇది నేను చెప్పాల్సి వస్తుందంటే కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో చూశారు, అటెండెన్స్ పూర్తిగా ఉంటే 70% ఉంటేనే అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి కోత పెట్టడానికి అంటారే తప్ప పిల్లలు చక్కగా స్కూల్కి వచ్చి చదువుకోవడానికన్నా ఒక పాజిటివ్ ఆలోచన వాళ్ళకి లేకపోవడం మాకు బాధాకరం. ఎందుకంటే నిజంగానే కోత పెట్టాలి అనుకుంటే 2 సంవత్సరాల కోవిడ్ పీరియడ్ లో స్కూల్ పే జరగలేదు. ఆ 2 సంవత్సరాల అమ్మఒడి ఇవ్వకపోతే ఎవరేం చేస్తారని నేను అడుగుతున్నా. అయినా ఇచ్చాడు అంటే కోత పెట్టాలన్న ఆలోచన కాదు. పిల్లవాడు బడికి ఎవ్రీడే రావాలి, చక్కటి భోజనం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, టీచర్స్ చెప్పే పాఠాలని నేర్చుకోవాలి, చక్కగా జీవితాల్లో పైకి రావాలన్న ఒక మంచి ఆలోచనతో అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే మీరు చూస్తే ఈరోజు ఏ విషయంలో అయినా కూడా ప్రతిపక్షాలను మనం ధైర్యంగా సవాల్ చేయొచ్చు. ఏ రాష్ట్రంలో అయినా 32 లక్షల ఇళ్ల పట్టాలిచ్చిన ముఖ్యమంత్రిని మీరు చూస్తారా అని అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో అయినా డ్వాక్రా అక్క చెల్లెములకి ఆసరా ఇస్తూ అండగా నిలబడిన ముఖ్యమంత్రిని చూస్తారా అని అడుగుతున్నాను. ఏ రాష్ట్రంలో అయినా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపల ఉన్న ఆడవాళ్ళకి చేయూత అందించి ఆర్థికంగా వారిని బలోపేతం చేసి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూస్తారని అడుగుతున్నాను. పిల్లలు పనికి పోకుండా బడికి పోయే విధంగా తల్లికి బిడ్డకి అండగా నిలబడి అమ్మఒడి ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎక్కడైనా చూస్తారా అని అడుగుతున్నాను. సూర్యుడు రావడమైనా మబ్బులడ్డం అయితే లేటుగా ఉంటుందేమో కానీ పెన్షన్ అనేది పొద్దున 5 గంటలకు టెన్షన్ చేస్తున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూస్తారని అడుగుతున్నాను. ఈరోజు జగన్ అంటే ఒక మనిషి కాదు, ఒక బ్రాండ్. జగనన్న నాకు ఉన్నాడు అని ఈరోజు ప్రతి అక్క చెల్ల భరోసాగా ఉంది. తన మొగుడునో తన సొంత తండ్రినో తన అన్ననో నమ్మటం లేదు. నాకేదైనా ఒకటైతే, నా బిడ్డకి ఏదైనా ఒక అవసరం అయితే నాకు జగనన్న ఉన్నాడు అన్న నమ్మకంగా ప్రతి ఆడపిల్ల ఈ రాష్ట్రంలో ఉంది. అంటే అలాంటి మహిళా పక్షపాత ముఖ్యమంత్రి పార్టీలో మేమందరం వర్క్ చేస్తున్నందుకు గర్వపడుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జగనన్న చేస్తున్న మంచి కార్యక్రమాలు ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా, అది లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా, మున్సిపల్ కార్పొరేట్ మేయర్ ఎలక్షన్స్ అయినా, ఎంపీ ఎలక్షన్స్ అయినా, లేదా ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ అయినా వార్ 1 సైడ్ అన్న విధంగా ఎందుకు ముందుకు వెళ్తుంది. ఈరోజు జగనన్న ఏ ఎలక్షన్ కి రాలేదు. వైఎస్ఆర్సీపీకి ఓటేయమని ఏ రోజు కూడా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా బంపర్ మెజారిటీతో గెలుస్తున్నామంటే కారణం ఏంటి? ఈ పార్టీకి బలం జగనన్న, జగనన్నకి బలం ఈ కార్యకర్తలు కాబట్టి అని కూడా గర్వంగా చెప్పగలను. కార్యకర్తల మీద జగనన్నకున్న నమ్మకం అలాంటిది. ఎందుకంటే తన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని కాపాడింది ఇదే కార్యకర్తలని కూడా గర్వంగా చెప్పగలను. 2014లో మనం అధికారంలోకి రానప్పుడు అన్న మళ్ళీ పోరాడదాం, ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అవుతారని ధైర్యం చెప్పింది ఇదే కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 2019లో తిరగలేని మెజారిటీతో 151 సీట్లు ఇచ్చింది ఇదే కార్యకర్తలను కూడా గర్వంగా చెప్తున్నారు. సో ఈ కార్యకర్తల బలం అనేది మామూలు విషయం కాదు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి పరుగులు తీస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. సూటిగా చెప్తున్నా, అది చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా సింహంతో ఆట, జగనన్నతో వేట అయ్యే పని కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజంగా మీకు సిగ్గు, మానం, దమ్ము, ధైర్యం ఉంటే జగన్ గారితో
సింగిల్ గా వచ్చి ఫైట్ చేసి చూడండి. గుంపులు గుంపులుగా పందుల్లాగా గూడు కట్టుకొని సింహం మీద కుక్కలు పన్నాలి అంటే అక్కడ ఉన్నది సింహం మీ అందరినీ వేటాడేస్తుందని కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ రోజు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 95% 3 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసిన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎవరైనా మిస్ అయినా లేదా గ్రామాల్లో మున్సిపాలిటీలో మనం చేయాల్సిన కార్యక్రమాలు ప్రజలు ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే అవి కూడా తెలుసుకొని ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేయమనడానికే ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా పెట్టారే తప్ప తప్పించుకోవడానికి కాదన్న విషయం ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. అలాగే ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, నేను ఇద్దరికే రుణపడి ఉన్నాను రాజకీయంగా. ఒకడికి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన జగనన్నకి, 2 నా కుటుంబ సభ్యులైన నగిరి ప్రజలకే కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఆత్మగౌరవంతో సంతోషంగా మీ అందరి ముందర నిలబడ్డాను అంటే దానికి కారణం మీ అందరూ అని కూడా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నగిరి నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా 1000 మెజారిటీ దాటిన ఒక నియోజకవర్గం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నియోజకవర్గం. అయినా కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతి కష్టంలో, ప్రతి పోరాటంలో, ప్రతి మీటింగ్ లో, ప్రతి సంతోషంలో నాకు తోడుగా ఉన్నది నగిరి నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ సందర్భంగా. నాకు సంతోషం వస్తే నా ఇంట్లో, నా కంట్లో నీళ్ళు వస్తే నా పక్కన ఉన్న మీరందరూ కూడా నాకు అండగా ఉన్నారన్న ధైర్యంతోనే ఈరోజు తిరుగులేని పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. కొంతమంది గ్రామ సింహాలు ప్రతిపక్షాలు ఏ విధంగా ఒక ఆడపిల్ల అన్న గౌరవం లేకుండా, విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారో గ్రూపుల్లో వీడియోలు మీరే చూస్తున్నారు, ఆడియోలు మీరే వింటున్నారు. నేను జగన్ గారి అభిమానిగా, కార్యకర్తగా, అన్న ఎలా అయితే తాను వచ్చింది ప్రజల కోసం, తాను పనిచేయాల్సింది ప్రజల కోసం అన్నట్టు ముందుకు వెళ్తున్నారో అదే ఇన్స్పిరేషన్ తో నాకు అండగా ఉన్న కార్యకర్తల్ని కాపాడుకుంటూ నా కోటేసిన ప్రజలకు సర్వీస్ చేయాలన్న మోటివ్ తో వెళ్తున్నానే కానీ నా మౌనాన్ని మాత్రం చేతగాని తనం అనుకుంటే మాత్రం ఒక్కొక్కడికి బాక్స్ బద్దలు కొడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓపిక అన్నది ఒక లెవెల్ వరకే ఉంటుంది. పిల్లినైనా రూమ్లో కొడుతూ ఉంటే తిరగబడుతుంది. అలాంటిది మన మీద ఊరికే మాట్లాడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో కార్యకర్తలు, నాయకులు ఇలా మొరిగే కుక్కలు ఎవరైనా ఉంటే వాటికి ఇమీడియట్ గా సమాధానం చెప్పాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి మొరిగినప్పుడే వాటికి సమాధానం చెప్తే మళ్ళీ మొరిగే ధైర్యం చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ నగిరి నియోజకవర్గంలో ఏమీ చేయని వాళ్ళు ఈరోజు అన్ని మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. అంటే 3 సంవత్సరాల కాలంలో ఈ 17 మంది ముఖ్యమంత్రులు చేయలేని జగనన్న చేసి చూపించినప్పుడు మనం ఎంత గట్టిగా మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో నగిరి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, అన్ని ప్రభుత్వాలు ఒకవైపు, వైఎస్ఆర్సీపీ ఒకవైపు నిల్చోబెట్టి ఎవరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖర్చు చేశారు అన్నది తెలుసుకోవాలి. మాతో రండి. ఏ విలేజ్ అయినా, ఏ మున్సిపాలిటీలో, ఏ వార్డ్ అయినా మేము రెడీగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నగిరి నియోజకవర్గంలో 624,28,11,11 రూపాయల్ని ఈరోజు 23 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇంకా కొత్తగా రాబోయే వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంది. 6 నెలలకు ఒకసారి అప్లై చేసుకున్న ప్రతి వాళ్ళకి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తూనే ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే
అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, ప్రజలకి అందుబాటులో సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, వెల్నెస్లు కానీ అన్నీ కూడా తీసుకుంటే 400 కోట్లకు పైగా ఈరోజు నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మనం కళ్ళారా చూస్తున్నాం. 3 సంవత్సరాలకే ఇంత అంటే ఇక 2 సంవత్సరాలకి ఇంకా ఎంత అభివృద్ధి మనం చేసుకోవచ్చో అందరూ కూడా తెలుసుకోండి. అండ్ ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం అంతా ప్లీనరీలు ఎందుకు పెట్టారు అంటే 3 సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు దేశం తిరిగి చూసే విధంగా, ఆంధ్రప్రదేశ్ గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని అందరం కూడా నెమరు వేసుకోవడమే కాకుండా రాబోయే ఎలక్షన్స్ కి 2018లో ఏ విధంగా అయితే సన్నద్ధమయ్యామో గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకొని, కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని, చేతిలో వైఎస్ఆర్ జెండా పట్టుకొని జై జగన్ జై జగన్ అంటూ సంక్షేమం అందుకున్న ప్రతి ఒక్కరితో ఆ జెండాని పట్టించే విధంగా ముందుకు నడవాలి అని కోరుకుంటూ, మనం చేసే సంక్షేమ పథకాల్ని పక్కదారి పట్టించే విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకి తెలియజేయండి. సూర్యుడికి సెలవు ఉండదు, చంద్రుడికి నిద్ర ఉండదు, సముద్రానికి హద్దుండదు, జగనన్నకి అడ్డుండదు, అలాగే వైఎస్ఆర్ జెండాకి ఎదురుండదని కూడా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీని ముందుకు నడిపించి ఒక్క జెండా చూపించి 2019లో 151 సీట్లు గెలిచామంటే ఈ 3 సంవత్సరాల కాలంలో చూపించిన అజెండాని మొత్తం సక్సెస్ఫుల్ గా అమలు చేశాం. కాబట్టి ఎయిమ్ ఫర్ 175 అని జగనన్న మాటని నిజం చేస్తూ అందరూ కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై